హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఇప్పటివరకు డీఏ, డీఆర్ అరియర్‌లు ఎవరికి జమ అయినవి, ఎవరికి కాలేదు అరియర్‌ల గురించి చిన్న విశ్లేషణ అండి. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు అత్యంత కీలకమైన అంశమైనటువంటి డియర్‌నెస్ అలవెన్స్, డీఏ మరియు పెన్షనర్లకు సంబంధించి డియర్‌నెస్ రిలీఫ్, డీఆర్ బకాయిల గురించి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చాలా కాలంగా నిలిచిపోయిన ఈ బకాయిలు ఎవరికి జమ అయ్యాయి, ఎవరికి జమ కాలేదు, మరియు భవిష్యత్తులో ఎవరికి జమ అయ్యే అవకాశం ఉంది అనే విశ్లేషణ గురించి మనం వివరంగా అయితే తెలుసుకోవాలి. ముఖ్యంగా 2018 జూలై నెలకు సంబంధించి 30 నెలల డీఏ అరియర్స్, అలాగే 2019 జనవరి నెలకు సంబంధించి మరొక 30 నెలల బకాయిలు అంటే మొత్తం కలిపి 60 నెలల కాలానికి సంబంధించిన బకాయిల ప్రక్రియ నిన్నటి నుంచే ప్రారంభమైంది. ఈ 60 నెలల కాలం అనేది ఉద్యోగుల ఆర్థిక పరిస్థితి పైన పెద్ద ప్రభావం చూపుతుంది కాబట్టి ప్రభుత్వం వీటిని విడతల వారీగా విడుదల చేస్తోంది. అయితే ఈ బకాయిల చెల్లింపుల్లో అందరికీ ఒకే రకంగా నగదు జమ కావటం లేదు. ఇక్కడే ఉద్యోగుల్లో కొంత గందరగోళాన్ని నెలకొంది అని చెప్పాలి. కొంతమంది ఉద్యోగుల ఖాతాల్లో 6 ఇన్‌స్టాల్‌మెంట్‌లు ఒకేసారి జమ అయ్యాయి. మరికొందరికి కేవలం 3 ఇన్‌స్టాల్‌మెంట్‌లు మాత్రమే వచ్చాయి. ఇంకొంతమందికి పరిశీలిస్తే వారికి 4 వాయిదాలు, మరికొంతమందికి కేవలం ఒక్క వాయిదా మాత్రమే జమ అయింది. దురదృష్టవశాత్తు వేలాది మంది ఉద్యోగులకు ఇప్పటికి వరకు ఒక్క రూపాయి కూడా జమ కాలేదన్నమాట. అలాంటి వాళ్ళు కొన్ని వేలల్లో అయితే ఉన్నారు. మరి ఈ వ్యత్యాసాలకు ప్రధాన కారణం ఏమిటి అంటే, పాత పెన్షన్ విధానం ఓపీఎస్ కింద ఉన్న ఉద్యోగులకు ఈ బకాయిల మొత్తం నేరుగా వారి జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ ఖాతాకు అడ్జస్ట్ చేయబడుతోంది. అవునండి. కానీ 2022 జనవరి నెలలో ఒక నెలకు సంబంధించిన బకాయిలు పీఎఫ్ ఖాతాకు జమ కానందున, ఆ మొత్తాన్ని ఇప్పుడు నగదు రూపంలో వారి బ్యాంకు ఖాతాల్లో అయితే వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ విభాగం నుంచి ఉద్యోగులకు అందుతున్న సందేశాలను గమనిస్తే వివిధ మొత్తాల్లో నగదు జమ అవుతున్నట్టు స్పష్టమవుతోంది. ఉదాహరణకు కొందరికి రూ. 8,420, మరికొందరికి రూ. 8,548, ఇంకొందరికి రూ. 8,516 చొప్పున 6 వాయిదాలుగా ట్రెజరీ నుండి వారి ఖాతాల్లో అయితే చేరుతున్నాయి. ఎక్కువ మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు మాత్రం ప్రస్తుతం 3 వాయిదాలు మాత్రమే జమ అయ్యాయి. ఇది వారి సర్వీస్ రిజిస్టర్ మరియు గతంలో జరిగినటువంటి అడ్జస్ట్‌మెంట్‌ల పైన ఆధారపడి ఉంటుందని గమనించాలి ఫ్రెండ్స్. ఇక ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయుల విషయానికి వస్తే వారికి 2021లోనే డీఏ బిల్లులు చేసే సమయంలో 2 వాయిదాలు ఇప్పటికే చెల్లించారు కాబట్టి మిగిలిన 4 వాయిదాలు ఇప్పుడు వారి ఖాతాల్లో పడుతున్నాయి. వారు తమ బ్యాంకు స్టేట్‌మెంట్‌లను ఒకసారి సరిచూసుకోవాలి. ఇక సీపీఎస్ ఉద్యోగుల పరిస్థితి చూస్తే వారిలో చాలామందికి ఇంకా బకాయిలు అందలేదు. దీనిపై ఏపీ సీపీఎస్ ఉద్యోగుల సంఘం వివరణ ఇస్తూ, ప్రభుత్వ ఖజానాలో ఉన్న నిధుల లభ్యతను బట్టి వరుస క్రమంలో అందరికీ జమ అవుతాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలియజేసింది. ఈ చెల్లింపుల ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని, ఈరోజు మరియు రేపటిలోగా మిగిలిన వారికి కూడా బకాయిలు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ 60 నెలల బకాయిలు పాత పీఆర్సీ అంటే పీఆర్సీ 2018కి సంబంధించినవి మాత్రమే. 2022 జనవరి 1 నుండి కొత్త పీఆర్సీ అమల్లోకి వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో జరిగిన కొన్ని నిర్ణయాల వల్ల ఉద్యోగులకు కొంత నష్టపోయారని చెప్పాలి. ముఖ్యంగా కరోనా సమయంలో సంక్షోభం నెపంతో 2018 జూలై నుంచి 2022 వరకు ఉన్న కొన్ని బకాయిలను అప్పటి ప్రభుత్వం రద్దు చేయడం లేదా పీఆర్సీలో కలిపివేయటమే జరిగింది. కోవిడ్ పేరుతో రద్దు చేయబడినటువంటి ఆ బకాయిలు ఇక తిరిగి రావు. వాటిని ఉద్యోగులు వదిలేసుకోవాల్సిందేనని విశ్లేషకులు చెప్తున్నారు. కానీ పీఆర్సీ అరియర్స్ కింద కలిపేసిన బకాయిలను మాత్రం ప్రభుత్వం చెల్లిస్తుంది. కొత్త పీఆర్సీ అమలు తర్వాత అంటే 2022 జనవరి 1 నుండి 2023 జూన్ 30 వరకు గల 18 నెలల బకాయిల కాలానికి సంబంధించినటువంటి ఏ బకాయిలు ఇప్పటికే పెండింగ్‌లో ఉన్నాయి. వీటికి సంబంధించి బిల్లులు చేసుకోవడానికి సీఎఫ్ఎంఎస్ సైట్‌లో ప్రభుత్వం ఇంకా ఆప్షన్ ఇవ్వలేదు. అదేవిధంగా 2022 జూలైకి సంబంధించి మరో 18 నెలల డీఏ బకాయిలను కూడా 3 సమాన వాయిదాల్లో చెల్లిస్తామని గతంలో జీవో జారీ చేసినా క్షేత్రస్థాయిలో బిల్లుల ప్రక్రియ ఇంకా మొదలే కాలేదు. ఒకవేళ ప్రస్తుతం ప్రభుత్వం గనక సానుకూలంగా స్పందించి పోర్టల్‌లో అవకాశం కల్పిస్తే మొత్తం
36 నెలల బకాయిలు ఉద్యోగుల చేతికి అందే అవకాశం అయితే ఉంటుంది. గత ఎన్నికలకు ముందు అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2023 జనవరి మరియు జూలై నెలలకు సంబంధించి 2 డీఏలను విడుదల చేశారు. కానీ అవి కేవలం జీతాల్లో మాత్రమే కలిసాయి. వాటికి సంబంధించి పాత బకాయిలు అరియర్స్ ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. మరి ప్రస్తుత కూటమి ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగుల పట్ల సానుకూల వైఖరితో ఉన్నట్లు కనిపిస్తోంది. సో, ఇటీవల దీపావళి కానుకగా 2024 జనవరికి సంబంధించిన డీఏను ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ బకాయిలను 3 సమాన వాయిదాల్లో చెల్లిస్తామని, అందులో 10% మొత్తాన్ని ఏప్రిల్ 2026లో, మిగిలిన భాగాలను ఆగస్టు, డిసెంబర్ మరియు ఫిబ్రవరి నెలల్లో చెల్లిస్తామని ఒక స్పష్టమైన టైమ్ షెడ్యూల్ ఇవ్వటం జరిగింది. అంటే కోవిడ్ సమయంలో మాఫీ అయినవి మినహా చట్టబద్ధంగా రావాల్సిన ప్రతి డీఏని కూడా ప్రస్తుత ప్రభుత్వం క్రమబద్ధీకరించి చెల్లించే దిశగా అడుగులు వేస్తోంది. దీనివల్ల ఉద్యోగులకు ఆర్థికంగా ఎంతో ఊరట లభిస్తుంది. కాబట్టి మీ ఖాతాలో నగదు జమ కాకపోతే మీ ట్రెజరీ ఆఫీస్‌లో లేదా మీ శాఖాధిపతితో సంప్రదించి బిల్లుల స్టేటస్ తెలుసుకోవడమే ఉత్తమమని తెలుస్తుంది.